సిలువలో ప్రాణమిచ్చిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ మమ్మందరినీ మీ రెక్కల మాటును భద్రపరచి మీ కంటి పాపవలే కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలందరూ నీ చెంతకు వచ్చి ఉన్నారు ప్రభు, నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను మహిమపరచటానికి, నీ మేలులు పొందటానికి, విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, హృదయ శుద్ధితో నిన్ను ఆరాధించటానికి ప్రభువా వచ్చినటువంటి బిడ్డలందరినీ, రాబోతున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నూతనీకరింపబడాలి. నూతనీకరణ లేకపోతే, మనస్సు మారకపోతే, హృదయంలో పరివర్తన రాకపోతే ప్రియులారా, మనం ఎన్ని చేసినా కూడా అన్నీ కూడా దేవుని ముందు వృధా అయిపోతాయి, దేవుని ముందు హేళనగా పరిగణించబడతాయి. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలి? ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజాయితీగా, నటన లేకుండా నిజాయితీగా, స్వచ్ఛంగా ప్రభువు ముందు మన జీవితాన్ని బయల్పరచాలి. కనుక దేవుడు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరు నశించడము దేవునికి ఇష్టము కాదు. కాబట్టి దేవుడిచ్చే ఈ అవకాశాన్ని మనందరము కూడా గొప్పగా ఉపయోగించుకున్నట్లయితే దేవుడు ఎంతో ఆనందపడి మనందరిని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. పాత జీవితము గతించినది, విని ఆచరింపని వాడు, అద్దమున తన ప్రతిబింబమును చూచుకున్నట్టు వ్యక్తి వంటి వాడు, అద్దమున తన ప్రతిబింబమును చూచుకున్నటువంటి వ్యక్తి వంటి వాడు, తన రూపమును ఒకమారు చూచుకొని. చాలు. అద్దాలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయమ్మా? అందరి ఇళ్ళలో ఉన్నాయా? ఉన్నాయా? ఒకసారి ఒక సైంటిస్ట్ కి డౌట్ వచ్చిందంట, ఈగల్లో ఆడ ఈగ ఏది, మగ ఈగ ఏది అని తెలుసుకోలేకపోయాడంట బాబు. ఏం చేశాడు? తెలుసుకోలేకపోయాడంట. మరి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఇలా ఆలోచన చేస్తా ఉంటే ఒక ఈగ వచ్చి అద్దం మీద వాలిందంట. ఏమ్మా? మీకు తెలుసు. అయితే మనం అద్దం ముందు నిలబడినప్పుడు ఏం చేస్తామో, బయటికి వెళ్ళడానికి ముందు చక్కగా అలంకరించుకుంటాం. అవునా కదా? అలంకరించుకుంటాం లేదా? నేనైతే వచ్చే ముందు అద్దం ముందుకు పోయా, అంగీ గుండీలు పైకి కిందికి ఏమైనా పెట్టేమోనని చూస్తే అన్ని కరెక్ట్గా పెట్టుకున్నాను అన్నమాట. ఈ లోకంలో ప్రియులారా, ఈ ప్రపంచంలో 100 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒక దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నారు. కానీ ఏ దేవుడు కూడా, ఏ భగవంతుడు కూడా భక్తుడి కోసము ప్రాణమిచ్చినట్లుగా ఏ పరిశుద్ధ గ్రంథములో కూడా లేదు పిల్లలు. ఉందా? ఏ మత గ్రంథములో కూడా భక్తుని కొరకు ప్రాణమిచ్చిన భగవంతుని యొక్క చరిత్ర రాయబడలేదు. కేవలము యేసు క్రీస్తును నమ్మినటువంటి భక్తులు మాత్రమే గుండె మీద చేయి వేసుకొని బహు గర్వంగా చెప్పగలరు. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు మన కొరకు ప్రాణం
ప్రాణమిచ్చినటువంటి దేవుడు ప్రియులారా. అందుకే ప్రాణమిచ్చినటువంటి దేవుణ్ణి తల దించుకునే విధంగా మన బ్రతుకు ఉండకూడదు. అలా చేస్తే మన దేవునికి అవమానం. అవునా కదా? ఎందుకని వాళ్ళు కఠినమైన ఉపవాసం చేస్తూ ప్రార్థనా నియమావళిని పాటిస్తూ ఎన్నడూ లేని విధంగా ఉదయాన్నే లేచి చల్లటి నీటితో స్నానం చేస్తూ అనేకమైనటువంటి కఠినమైన నియమాలు పాటిస్తూ ఇంత ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా నడుస్తూ ఒకే రంగు దుస్తులు ధరిస్తూ వెళ్ళిన ప్రతి చోటల్లా ప్రభువు యొక్క నామానికి సాక్షులుగా నిలబడుతున్నారు. కాబట్టి అందరూ ఒకసారి దీక్ష తీసుకున్న వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. మరి తపస్సు కాలం వాళ్ళ కోసమేనా మన కోసం కూడా? అందరి కోసమా? మీ సాములో విభూతి ఎంతమందికి పెట్టాడు? విభూతి బుధవారం రోజు మొత్తం ఇట్లా గుప్పించాడా? జల్లిండి ఎట్లా? ఇత్తనాలు జల్లినట్టు చేయలేదు అట్లా? మేము అట్లనే జల్లినాక ఏం చేశారు? ఏం చేశారు? ప్రతి ఒక్కళ్ళు పెట్టారా? చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక చక్కని బైబిల్ వాక్యాన్ని తెలియజేస్తూ విభూతిని మన నుదుట దిద్దారు. అవునా కదా? విభూతి ఎంతమంది పెట్టుకున్నారు? చేతులు ఎత్తండి. విభూతి బుధవారం రోజు, విభూతి బుధవారం రోజు. కాబట్టి ప్రియులారా, ఈ విభూతి సాక్షిగా మనందరము పెట్టుకున్నటువంటి విభూతి సాక్షిగా తపస్సు కాలం అనేది మనందరి కొరకు ప్రియులారా, మనందరి మారు మనస్సు కొరకు, మనందరి ప్రక్షాళన కొరకు, మనందరి నూతనీకరణ కొరకు, మనందరి హృదయ పరివర్తన కొరకు. కేవలం ఇది దీక్షా పరుల కొరకు మాత్రము కాదు. సైకాలజీ ప్రకారం అంట మానసిక శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక మనిషి 20 రోజులు ఒక అలవాటు పాటిస్తే 21వ రోజు ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నీ మైండ్, నీ శరీరం దానికి అలవాటు పడిపోతా ఉంటాయి. అర్థమైందా? తపస్కాలం ఎన్ని రోజులు? మనకి 40 రోజులు. ముఖ్యంగా దీక్ష పూరినటువంటి బిడ్డలందరూ గమనించండి. ఈ 40 రోజులు ఎన్ని వ్యసనాలున్న వాళ్ళైనా, ఎన్ని చెడు అలవాట్లున్న వాళ్ళైనా, ఎన్నడూ గుడికి రాని వాళ్ళైనా ఈ తపస్సు కాలములో దేవుని యొక్క కఠినమైన నియమావళిని పాటించటానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ఆనందంగా చేస్తూ ఉన్నారు. అవునా కదా? మరి 41వ రోజు, 41వ రోజు నుంచి ఏం జరగాలి? ఏం జరగాలమ్మా? 20 రోజులే ఈ భౌతిక శరీరము ఒక అలవాటు నేర్పిస్తే 21వ రోజు ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నువ్వు 20 రోజులు 4 గంటలకే ఉదయం లేసావనుకో, 21వ రోజు అలారం పెట్టకుండానే ఆటోమేటిక్ గా మేలుకు వస్తుంది. ఎందుకంటే నీ శరీరము, మనస్సు ఆల్రెడీ అలవాటు పడ్డాయి కాబట్టి. మరి 40 రోజులు కఠోరమైనటువంటి దీక్ష చేసినటువంటి మనము 40 రోజులు దేవుని వాక్యాన్ని అనేక గంటలు 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 రోజులు 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 ఆలకించి అనేక దేవుని అవకాశాలు స్వీకరించి ఉన్నటువంటి మరి మనందరము కూడా 41వ రోజు నుండి ఎంత పరిశుద్ధంగా బ్రతకగలగాలి? అవునా కదా? అప్పుడు మనకి ఒక్క తపస్సు కాలం చాలండి.
అవునా? మళ్ళీ ఒక తపస్కాలం అవసరం అవుతుందా? అవసరం అవుతామ్మా. తపస్సు కాలములో చేయగలిగినటువంటి ఎంత గొప్ప జీవన క్రమశిక్షణ నియమావళి తర్వాత ఎందుకు జారిపోతుందో మనకు అర్థంగా. నేను గురువైన కొత్తలో ఒక విచారణలో పనిచేస్తా ఉన్నా అసిస్టెంట్ గా. అక్కడ విభూతి బుధవారం రోజు కొంతమంది ఏం చేశారు, దీక్ష స్వీకరించడానికి వచ్చారు. వాళ్ళందరికీ దీక్ష మాల వేశాను, చక్కగా జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక మనిషిని నా దగ్గరికి మోసుకొని వచ్చారు. ఈ దీక్ష స్వాములు ఏం చేశారండి, వాళ్ళ దోస్తు ఒక అతన్ని మోసుకొని వచ్చారు. ఎందుకు మోసుకొని వచ్చారు? అతను పక్షవాత రోగి అనుకుంటున్నారా, వికలాంగుడు అనుకుంటున్నారా, మరి ఇంకెవరిని మోస్తారు? ఇటు సైడ్ మా సైడ్ అయితే 2 రకాలనే మోస్తారు. చూడ చెప్తారు, హలో పురుష్ చూడు ఏం చెప్తారు, తాగిపోతానే మోస్తారంట. ఒక అతనమ్మా బాగా, నిజంగా చెప్తానా, బాగా తాగి సోయిలో కూడా లేడు. ఆల్మోస్ట్ వాడి మీద బకెట్ నీళ్లు పోసి వాడికి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి వాడికి డ్రెస్ కూడా కొనుక్కొని జపమాల తీసుకొని ఎత్తుకొని నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ప్రతిరోజు గోల ఇంట్లో. సాయంత్రం 7 అయిందంటే ఇంకేం లేదు, మనోడికి డాన్సే. పాపం వాళ్ళ భార్య బిడ్డలైతే బజార్లు ఏమంటే పరిగెత్తే వాళ్ళంటండి, పక్కిళ్ళల్లో దాచుకునే వాళ్ళంట. పాపం ఆయన తప్పు కాదు, ఎవరు తప్పు? ఎవరు తప్పమ్మా? లోపల ఉన్నోడు అంత పవర్ఫుల్, ఏం చేస్తాం? అవునా కదా? అయితే వీళ్ళందరూ కూడా బజారులందరూ చూడలేక వీడిని ఏ విధంగానైనా భయపెట్టాలి, వీడిని ఏ విధంగానైనా కొంచెమైనా దారిలోకి తేవాలి అనుకుంటున్న సమయంలో విభూతి బుధవారం వచ్చింది, తపస్సు కాలం ప్రారంభం అవుతుంది, ఇక లాభం లేదని మోసుకొని వచ్చారు నా దగ్గరికి. నేనన్నానయ్యా మీరు పెద్ద ఫాదర్ దగ్గరికి తీసుకుపోండి, మరి ఎంత పరిస్థితుల్లో ఉన్న మనిషికి మరి ఇంత దివ్యమైన మాల ధరింపజేస్తే రేపొద్దున దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది, కాబట్టి ఎంత ధైర్యం నేను చేయలేను, మీకు నమ్మకం ఉండొచ్చు గాక నాకైతే నమ్మకం లేదు, పెద్ద స్వామి దగ్గరికి పోండి అని చెప్పిన. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, స్వామి మీ దండం పెడతాం, పెద్ద స్వామి అయితే ఈ మాల వేయడండి, మీరే దయచేసి, మేము భరోసా ఫాదర్, మేము గ్యారంటీ, కాబట్టి తప్పకుండా దీక్షమాల వేయండి స్వామి, మేము అన్ని విధాలు వీడికి చెప్పుకొని తీసుకొచ్చినాం అని అన్నారు. సర్లే అని ప్రార్థన చేసి మంచిగా దీక్షమాల వేశాం. అంతవరకు బాగుంది. ఇంతకి మనోడు పేరు అడిగితే కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఈయన పేరేందయ్యా అని అడిగా. స్వామి మీ పేరేంది అన్నా. ఎట్లా చూసాను నాకెళ్ళి. ఆయన పేరేంటి తెలుసా? తుఫాన్. ఏం పేరమ్మా? మరి వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ తుఫాన్ వచ్చినప్పుడు గుర్తుంటాడు. అవునా కదా? అవునా? అతను లేదు తుఫాన్. అతను ఏం చేస్తాడంటే ఆ ఊర్లో జీతం చేస్తాడు, ఒక ఆసాం ఇంట్లో జీతం చేస్తాడు అనమాట. ఇక పొద్దున్నే మంచిగా డ్రెస్ వేసుకున్నాడు, మాల ధరించిండు, చక్కగా జీతానికి యథావిధిగా వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళ యజమానురాలు కొత్తగా చూస్తుంది, ఈడేంది కొత్తగా వచ్చిండు, మా తుఫాన్ గాడేనా అన్నట్టుగా చూస్తుంది. చూసి చూసి మొత్తానికి కన్ఫర్మ్ అయింది మనోడే అని చెప్పేసి, పాపం మరి స్వామి మాల ధరించాడు కదా, ఆమె ఏమన్నది చూడగానే, రోజు అరే తుఫాను ఒరే తుఫాను అనేటటువంటి యజమానురాలు ఏమన్నది, తుఫాన్ స్వామి అన్నది. ఏమన్నదమ్మా? తుఫాన్ స్వామి అన్నది. అనేసరికి వీడి ప్రాణం చిల్లు లేచింది. ఏంటి మా అమ్మగారు రోజు అరే తుఫాను ఒరే తుఫాను, మా ఇదారోడా ఆలస్యంగా వచ్చేవారా, ఏం చేస్తున్నావురా, ఇది మొత్తం తిట్టేది.
తుఫాన్ స్వామి అనేసరికల్లా అసలు మనోడికి మామూలు కిక్కు రాలే. అసలు ఈ కిక్కులో కంటే ఈ కిక్కు బాగా ఎక్కిపోయింది మనోడికి. ఆ విధంగా పిల్లరా 40 రోజులు మాతో ప్రతిరోజు గ్రామాలు నడుచుకుంటా వెళ్లే వాళ్ళం. ప్రార్థనకి చక్కగా బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని, జపమాల పట్టుకొని చక్కగా వస్తూ ఉండేవాడు. ఉన్నారు తెలుసామా, వాళ్ళ భార్య బిడ్డలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక గుడ్ ఫ్రైడే వచ్చిందమ్మా, వాళ్ళ ఆవిడ పాపం పరిగెత్తుకొని వచ్చింది నా దగ్గరికి. పొద్దున్నే వచ్చింది. ఏందమ్మా అన్నాడు. ఏంటంటే, స్వామి ఈ దీక్ష ఇంకో 40 రోజులు పొడిగించండి అన్నాడు. వామ్మో, ఇది పొడిగించాలంటే పరిశుద్ధ పాపు గారి పర్మిషన్ ఇవ్వాలమ్మా, నాకు అధికారం లేదు అన్న. ఎందుకమ్మా అంటే, మీ స్వామి మంచిగా అయింది కదా, ఇప్పుడు బాగుంటుండే కదా అంటే, అమ్మ నాకు భయం అవుతుంది సార్, ఇంకా 2 రోజులైనా అయితే అల్లారితే నాకైతే డౌట్ గా ఉంది స్వామి అని ఏడుస్తుంది పాపం. ఏం కాదు పో, నువ్వు మంచిగా ఉండు, ఏం కాదు, చాలా బాగున్నాడు, నేనే సాక్ష్యం, నా పక్కనే నడిచేవాడు 40 రోజులు చక్కగా ఉన్నాడు అని నేను బాగా చెప్పినా. పోయింది పాపం. ఇక మనోడు వచ్చింది బాగానే, మొత్తం బహిరంగ శిలువ మార్గం ఊరంతా చేసినాం. ఓకేనా, ఊరంతా మంచిగా శిలువ మార్గం చేసినామమ్మా. చేసిన తర్వాత 14వ స్థలం అప్పటి నుంచి నా పక్కనే నడుస్తుంది, ఇట్లా సైలెంట్ గా నడుస్తాడు. ఏంటి తుఫాన్ స్వామి అన్నా. ఏమన్నాడు తెలుసా, స్వామి సైతానుగా నన్ను శోధిస్తున్నాడు స్వామి అన్నాడు. ఆయన సైతానుగా నన్ను శోధిస్తున్నాడు స్వామి అన్నాడు. అదేం మాటయా, 40 రోజులు ఇంత నిష్ఠగా ఉన్నావు, ఏ సైతాను శోధన లేదు, అన్ని భరించావు, దేవుడు నిన్ను గొప్పగా దీవించాడు, గొప్పగా శక్తినిచ్చాడు, నీ భార్య బిడ్డలు ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారు, అందరూ చూసి ఎంతో గర్వపడుతున్నారు, మీ ఆసామి కూడా ఎంత మెచ్చుకుంటాడో తెలుసా నిన్ను. తుఫాన్ స్వామి సైతాన్ గీతాన్ ఏం లేదు, పద నడు అని. తర్వాత శిలువ మార్గం అయిపోయిన తర్వాత సాంగ్యాలు ఉంటాయి కదా, తీసుకొని వెళ్ళాం. మన జీవితాన్ని మనం నూతనీకరించుకోగలం, హృదయ పరివర్తన చెందగలం, దేవుడు మెచ్చే విధంగా జీవించగలం. యేసు ప్రభు యొక్క నామములో వేలాది మందికి సాక్ష్యం ఇవ్వగలం, పరిశుద్ధ జీవితాన్ని జీవించగలం. కానీ మనమే తప్పిపోతూ ఉన్నాం, మనలను మనమే బలహీనం చేసుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి శక్తిని, దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను మనమే చేతులారా పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నువ్వు ప్రార్థన చేసినా, విశ్వాసం ఉన్నదని ఈ విధంగా కూటాలకొచ్చి పూజలకొచ్చి నువ్వు చూపిస్తూ ఉన్నా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మరి ఎందుకు నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు? అడిగిన ప్రతిదీ ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? యేసు ప్రభు దగ్గర అపారమైన విస్తారముగా దీవెనలు ఉన్నాయి, కానీ మనం ఎన్ని పొందుకుంటున్నాం? కొంచెమే, ఇంతే పొందుకుంటున్నాం. ఎందువల్లమ్మా? ఎందుకంటే దేవుడు కోరినటువంటి పరిశుద్ధమైన జీవితము మనలో లేదు కాబట్టి. నాకు బైబిల్ గ్రంథములో బాగా ఇష్టమైన ఒక విశ్వాసి ఉన్నాడు, నాకు చాలా ఇష్టం. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఒక పక్షవాత రోగి, విశ్వాసములో నా హీరో ఎవరో తెలుసా? ఒక పక్షవాత రోగి. ఒక పక్షవాత రోగి కోనేటి వద్ద, బెత్సైదా అనే కోనేటి వద్ద ఏం చేస్తున్నాడు? ఆయన నిరీక్షిస్తున్నాడు స్వస్థత కోసం.
పక్షవాత రోగులు న్యాయంపల్లి విచారణలో ఏం చేస్తారు? రోజు కబడ్డీ ఆడతారా, వాలీబాల్ ఆడతారా అమ్మా, క్రికెట్ ఆడతారా? ఏం చేస్తారు? మామూలుగా పక్షవాత రోగి ఏం చేస్తాడమ్మా? చలనము లేకుండా ఉంటారు, పాపం నిర్జీవులుగా ఉంటారు, నిస్సహాయులుగా ఉంటారు. అందుకే బీపీ ఎవరికైనా ఎక్కువ వచ్చి కంట్రోల్ చేసుకోండి అమ్మవు. బీపీ ఎక్కువైతే ఏమొస్తుంది? రక్తపోటు గుండెకు వెళ్లే రక్తనాళాలలో ఎక్కువైతేనేమో గుండెపోటు వస్తుంది, అవునా? మెదడుకు వెళ్లే రక్తనాళాలలో పెరిగితే ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? నుంచే, అవునా కదా? ఎవడైనా అంతే, ఎవడైనా కావచ్చు కాక. ఒక పక్షవాత రోగి ఆ కోనేటి వద్ద స్వస్థత కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కోనేటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? బైబిల్ ఏం చెప్పబడింది? అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. ఆ నీరు కదలగానే ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలోనికి దిగుతారో వాళ్లకు ఎటువంటి వ్యాధి ఉన్నా సరే స్వస్థత పొందుతారు. అది ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రియమైన బిడ్డలారా. కానీ ఈ పక్షవాత రోగి మాత్రము నిస్సహాయుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వస్థత కొరకే ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవదూత ఆ నీటిని కదిలించింది అన్నటువంటి విషయాన్ని తెలియగానే పరిగెత్తుకొని ఎవరో ఒకళ్ళు ముందుగా ఆ నీటిని తాకుతూ ఉన్నారు, అందులోకి దిగుతూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇతనికి మాత్రము ఆ అవకాశము ఇవ్వడము లేదు. అవకాశం వస్తుంది గాని ఉపయోగించుకోవాలనే ఆశ ఉంది గాని ఇతనికి మాత్రము ఆ అవకాశము ఎవరు ఇవ్వటము లేదు. ఆ దేవుడి కంట 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. విన్నారా? దేవుడి కంట 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానం. మనం అనుకుంటాం 100 సంవత్సరాలు బ్రతికితేనే దేవుని ఆశీర్వాదం అనుకుంటాం. అంతేనా? అంతేనండి? అంతేనా? దేవుని రూపం పుచ్చుకున్నాక దేవుడికి నచ్చినట్లుగా ఒకరోజు బ్రతికిన ధన్యతే. దేవుని విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి జీవరాశులన్నిటిలోకెల్లా అందమైన జీవితం ఎవరిదండి? ఎవరిది? ఎంత అందమైనటువంటి పక్షి అయినా ఉండొచ్చుగాక, ఎంత అందమైనటువంటి జీవరాశి ఏదైనా ఉండొచ్చుగాక, కానీ మనిషికి మించినటువంటి విలువైనటువంటి జీవరాశి ఏదైనా ఉన్నదా అండి? ఉన్నదా? ఉందా లేదా? 8వ కీర్తన తీసుకోండి, గుర్తు పెట్టుకోవాలా. కొంతమంది నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను అందంగా లేను అని చాలా మంది బాధపడుతుంటారు కదా. అస్సలు బాధపడొద్దమ్మా. మన ఘనత ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. 8వ కీర్తన 5వ వచనము. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసేటివి చాలు. దేవుడు మనిషిని ఎట్లా చేసిండంటమ్మా? ఆయన కంటే
కొంచెమే తక్కువ అనేగా చేశాడంట. ఎంత గొప్ప ఘనత ఇది! దేవుడికి ఒకసారి చప్పట్లు కొట్టండి, దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టండమ్మా. మనం లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, ధనికులుగా ఉన్నా, దరిద్రులుగా ఉన్నా, మానవ జన్మమెత్తినటువంటి ప్రతి ఒక్కరము, దేవుని ఊపిరిని పంచుకున్న ప్రతి ఒక్కరము, దేవుని రూపాన్ని పంచుకున్న ప్రతి ఒక్కరము, దేవుడంట మనందరినీ ఆయన కంటే కొంచెము మాత్రమే తక్కువగా చేశాడంట. ప్రియులారా, ఆల్మోస్ట్ మనము దేవునితో సరి సమానంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము చాలా విలువైంది. అందుకే మనిషిగా 1000 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు, మనిషిగా 100 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరము లేదు. దేవుని ఊపిరి పోసుకొని దేవుని రూపం పంచుకున్నటువంటి మనము ఒక్కరోజు మారు మనస్సు కలిగి పరిశుద్ధముగా దేవుని మహిమ కొరకు దేవుడు ఆనందపడే విధంగా బ్రతికితే ఈ జన్మకు అదే చాలు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఆలస్యం గాని దేవునికి ఆలస్యం కాదు. దేవా, నీకు 1000 ఏళ్ళు ఒక్క రోజుతో సమానము, ఒక్క జాముతో సమానం అంట. అవునా కదా? మనకి ఆలస్యం గాని దేవునికి ఆలస్యం అండి? దేవునికి ఆలస్యమా? కాదు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు ఒక్క రోజైనా నీవు పరిశుద్ధముగా ఆయనను మహిమపరిచే బిడ్డగా, ఇతరులు యేసు ప్రభువు యొక్క విశ్వాసి అని గర్వపడే విధంగా నీవు బ్రతకగలిగితే దేవునికి నీ జీవితమును బట్టి మహిమ చేకూరినట్లే.